అయితే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండదు. ఏలననగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన ఆరోను చేతికర్రయు నిబంధన పలకయు ఉండెను. దానిపై కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యమును ఈ మొదటి లోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతుల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమును ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధన కొన్ని సంపూర్ణ స్థితి కలుగజేయలేని అర్పణలు బలులను అర్పింపబడుచున్నది. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచరములు ఆచారములు మాత్రమై ఉన్నవి.